తెస్తే బాగుండు, ఆమెను కూడా అరెస్ట్ చేసి పడేస్తారు. అవి గారు పుట్టి మాటలు, ఆవిడ 100 మాటలు మాట్లాడుతుంది, మనకెందుకు? ప్రజాస్వామ్యంలో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటున్నారు. వర్మ గారు ఒక్క నిమిషం ఏంటి వంశీ ఏదో చెప్తున్నారు? రజనీ గారు మీరు అడిగింది ఏంటి సార్? సెక్షన్ 223, 189 క్లాస్ 2, 292, 125 క్లాస్ 2, 126 క్లాస్ 2, 132, 190 బిఎన్ఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు. సెక్షన్ 30 యాక్ట్ ఉల్లంఘన కింద కూడా కేసు. ఏం చెప్పారు సార్ ఆవిడ సమాధానం? వాటికి ఆవిడ సమాధానం ఏం చెప్పారు సార్? ఏమున్నది, ఆయన తీసుకెళ్లి లోపల పడేస్తే మిగతా వాళ్ళు ఎవరు రారు అంటున్నారు. ఆవిడేదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అది ఇది అన్నారు కదా. అంటే జన సమీకరణలో ఆటంకాలు కలిగించడం, ర్యాలీలు తీయడం, 30 యాక్ట్ కి వ్యతిరేకంగా చేయడం, పోలీసులు విధులకు ఆటంకాలు కలిగించడం, ఇంతేనా? పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ పెర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ అది కూడా ఉంది కదా. అవును ఉంది. మరి ఆవిడ అది చెప్పకుండా శ్రీశైలం లడ్డూలో కల్తీ కలిపారు అయ్యి చెప్తారేంటి సార్? అవి కదా చెప్పాలి. మీరు అడిగింది ఆ సెక్షన్స్ ఏంటని అడిగారు యాజ్ ఎ లాయర్ ఆవిడ్ని. ఆ సెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. చెప్పకుండా శ్రీశైలం లడ్డూలో కల్తీ కలిసింది, రోజా గారు 100 కోట్ల స్కామ్ ఇవన్నీ వస్తాయి కానీ అసలు విషయం చెప్పరేంటి? యాజ్ ఎ లాయర్ మీరు అడిగిన ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయాలా సార్? అరెస్ట్ చేస్తే మేమే అర్థం చేసుకున్నాం. ఆవిడ అవి చెప్పకుండా మిగిలినవన్నీ చెప్తారేంటండి? యాజ్ ఎ లాయర్ ఆవిడ చెప్పమనండి. ఒక్కొక్క సెక్షన్ కి ఏంటి అసలు ఏంటి, ఆ సెక్షన్ ఎందుకు అప్లికబుల్, ఆ సెక్షన్ కి ఎంత శిక్ష, అవి చెప్పాలి కదా ఆవిడ. అవి చెప్పకుండా చెప్పాలి. నేను నోరెత్తితే చాలా ఇబ్బంది పడతావు. ఆ సెక్షన్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఏంటనేది చెప్పమనండి. సరే సరే ఓకే వర్మ గారు సర్లేండి. ఆ సెక్షన్ కొన్ని నేను చెప్తాను వినండి. ఈ సెక్షన్ కి సంబంధించి అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, కాదు జన సమూహాన్ని పోగు చేయడం, వినండి, న్యూసెన్స్ క్రియేట్ చేయడం, జగన్ టూర్ లో వినండి పోలీసులకు ఆటంకాలు కలిగించడం. ఒక్కొక్క సెక్షన్ చదివి మీరు కాదు ఆవిడ చెప్పమనండి. ఒక్కొక్క సెక్షన్ మీరు చదివి. సార్ వర్మ గారు, మేడం అడ్వకేట్ మేడం గారు అన్నారు లడ్డూ విషయాన్ని వదిలేమన్నారు. అంటే హిందూ మనోభావాలు అంటే అంత లోకమే అండి మేడం గారికి కానీ లేదంటే వైసీపీ సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారు మాత్రమే, వైవి సుబ్బారెడ్డి గారే డైరెక్ట్ గా ఒప్పుకున్నారు లడ్డూలో కల్తీ జరిగింది అని. సాక్షాత్తు మీ తిరుపతి నాయకుడే చెప్పాడు లడ్డూలో కల్తీ జరిగిందని. వినిపించమంటారా? స్వతంత్ర న్యాయ సంస్థలు సాక్షాత్తు టీడీడీ బోర్డు చైర్మన్ గా పనిచేసిన వ్యక్తే ఓపెన్ గా చెప్పాడు మీ పార్టీ కూడా నేషనల్ మీడియా తుక్కు రాగొట్టింది. అరత్ గోస్వామి గారు ఏం పెట్టారండి? వినిపించమంటారా? సిగ్గున్న ఎవరు దానికోసం మాట్లాడరండి. హిందూ మనోభావాలంటే ఇది గతంలో కూడా, ఇది ఇప్పటిది కాదండి, గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2000 సురేష్ మీ టర్న్ వస్తుంది. ఇద్దరు మాట్లాడితే వాయిస్ రావట్లేదు. అది మళ్ళీ ఏదో మీది వాయిస్ తొక్కిసారంటారు, వాయిస్ రాలేదంటారు. అవన్నీ అవసరం లేదు కదా సార్. క్రాస్ టాక్ చేయకపోతే చక్కగా వస్తుంది వాయిస్. సార్ వైసీపీ ప్రభుత్వానికి హిందువులన్నా, హిందువుల యొక్క మనోభావాలన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ప్రస్తుత జగన్ ఇప్పుడు ఏం చేద్దాం, దాన్ని నిగ్గుదాల్సిన ప్రభుత్వం మీరే ఉన్నారు కదా. ఆధారాలతో మాట్లాడదాం సార్. ఆధారాలు మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము, ఈ డిబేట్ లో చేయలేము. చాలా రోజులు పెట్టి జరుగుతూనే ఉన్నది. మీరు జనాల ముందు పెట్టండి. కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగిందా లేదా సరేనండి, బయట పెట్టండి. ఏదో చేస్తారు మేడం, కంగారేముంది, అన్ని వస్తాయి. యాక్సెప్ట్ కమిటీ వేశారు కదా, అందుకే కదా. లేదని ఎలా చెప్తారు? సాక్షాత్తు వాళ్ళ చైర్మన్ ఒప్పుకున్నాడు, కల్తీ జరిగిందని. రోజా గారు కూడా నిన్న వీడియోలో చెప్పారు దేవుడి మీద మన దయ చుట్టుకుంటుందని. అరే ఇన్ని ఆధారాలు ఉంచి కూడా ఇంత నిస్సుగా వాదిస్తున్నారంటే ఏమనుకోవాలి? అంటే హిందూ మనోభావాలంటే మీ అందరికీ హిందువులు గౌరవించరా? కాస్త బాధ్యతగా వ్యవహరించండి.
ఓకే ప్రతిపక్షంలో ఉన్న బాధ్యతగా వ్యవహరించండి. దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన ఆరోపణలు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడొద్దు. సరే, సరే, ఓకే. దయచేసి. పీఠాధిపతులు, మఠాధిపతులు, సనాతన ధర్మ పరిరక్షకులు, స్వామీజీలు, గురూజీలు హిందువుల మనోభావాల గురించి ఆలోచిస్తారు. హిందువులు ఎవరు ఆలోచిస్తారమ్మా ఇంకా? అంటే హిందువులు ఎవరు అంటే we don't have any right. We don't have any right. మేడం ఒకే ఒక క్వశ్చన్ అండి, మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా, కల్తీ జరిగిందా లేదా? మిమ్మల్ని అడుగుతున్నా రజనీ గారు, మిమ్మల్ని అడుగుతున్నా కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగిందా లేదా? అది ఒరిజినల్ అయ్యా కాదా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి, దాన్ని బట్టి మాట్లాడదాము. న్యాయవాది చెప్తారండి, న్యాయవాది చెప్పరు. మా మనోభావాల గురించి ఎవరు ఆలోచించాలో కూడా మీరే చెప్పండి ఇక. వాళ్ళు లోపం అండి. మేము హిందువులు కాదు. ఇక మా సిట్ రిపోర్ట్ క్లియర్ గా మెన్షన్ చేసిందండి. పిన్ టు పిన్ డిస్కస్ చేద్దామంటే అది కూడా డిస్కస్ చేద్దామండి. నా దగ్గర ఉన్నాయి, ప్రతి డేటా ఉంది. ఓకే ఓకే సురేష్ రెస్పాండ్ అవ్వండి. రాజకీయ నాయకులు మనోభావాలు కాదండి ఇక్కడ సుప్రీం కోర్టు చెప్పింది. వీటి గురించి మీరు డిస్కస్ చేయకండి. ఇస్తారు రజనీ గారు ఒక్క నిమిషం, రజనీ గారు ఇస్తారు. సురేష్ ఏంటి మళ్ళీ జోగి రమేష్ గారు? జోగి రమేష్ గారి వ్యవహారమైన, అంబటి రాంబాబు గారి వ్యవహారమైన, పవిత్ర తిరుమల లడ్డు వ్యవహారమైన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తెర మీదకి తీసుకొస్తున్నటువంటి రాజకీయ వికృత క్రీడ. రామరాజ్యం తీసుకొచ్చాం గవర్నమెంట్ టైంలో, రామరాజ్యం తీసుకొచ్చాం కదండి. వీడియోతో మాట్లాడేంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ చాలా సంతోషం. ఇప్పుడు చెప్తున్నా విను, ఏమంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు